యాత్రికుని ప్రయాణము. జాన్ బెన్యన్. ప్రసన్న. మనుషులు ఇక్కడికి రాకమునుపు ఏమి చేసి ఉన్నప్పటికీ వారిని అడ్డుకొనుము. వారు ఎంత మాత్రమును త్రోసివేయబడరు. కాబట్టి మంచి క్రైస్తవుడా, నాతో కూడా కొంత దూరము రమ్ము. నీవు వెళ్ళవలసిన త్రోవను గూర్చి కొన్ని సంగతులను నీకు బోధించుదును. నీ ముందర చూడుము. ఈ ఇరుకు త్రోవను చూచితివా? అదే నీవు వెళ్ళవలసిన మార్గము. అది పితరుల వలన, దేవుని ప్రవక్తల వలన, క్రైస్తవుల వలన, అపోస్తలులనబడిన ఆయన శిష్యుల వలన ఏర్పాటు చేయబడి, ఒకడు కొంత వేసి గీచినట్లు తిన్నగానున్నది. ఇదే నీవు నడవవలసిన మార్గము. క్రైస్తవుడు మంచిది, కానీ ఒక క్రొత్తవాడు దారి తప్పునట్లు మలుపులు, వంకరటింకర మెలికలు ఏవైనను లేవా? ప్రసన్న. ఉన్నవి. అనేకమైన త్రోవలు దీనిని కలిసి ఉన్నవి. అవి వెడల్పు గల వంకర త్రోవలు కాగా, యుక్త మార్గమే తిన్నగాను ఇరుకుగాను ఉన్నది గనుక ఆ భేదము వలన వేరే త్రోవలో దీనిని బాగుగా తెలుసుకొనవచ్చును. అప్పుడు నా కలలో నేను చూచినది ఏమనగా, క్రైస్తవుడు తన వీపు మీదనున్న భారము పరిహరించుకొనుటకు ప్రసన్నచిత్తుడు సహాయము చేయగలడేమో అని అతనిని అడిగాను. అతడు దాని నుండి ఇంకా విడుదల పొందలేదు గదా, మరియు సహాయము లేకుంటే ఏ సాధనము వలనైనను దాన్ని పోగొట్టుకొనలేకపోయెను. అప్పుడు ప్రసన్నచిత్తుడు అతని చూచి, నీ భారము నుండి నీవు విమోచనము కలుగు చోటుకు చేరువరకు నీవు సహాయముతో దానిని మోయవలెను. అక్కడ దాని అంతటా అదే నీ వీపు మీద నుండి పడిపోవునని చెప్పెను. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనములు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో ఆయన మరణము ద్వారా తప్ప పాప భారమునకు విడుదల లేదు. థ్యాంక్ యూ.